నమస్కారం. షున్రియో సుజుకి రాసిన జెన్ మైండ్ బిగినర్స్ మైండ్ ఈ పుస్తకం గురించి చాలా మంది వినే ఉంటారు కదా. ఈ రోజు మనం ఈ అద్భుతమైన పుస్తకంలోని జెన్ ధ్యానం, దాని ఆచరణ గురించి చాలా డీటెయిల్గా ఈ విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. ఇదొక ఫ్రెష్ పర్స్పెక్టివ్ అని చెప్పొచ్చు. సో ఎలాంటి పీఠికలు లేకుండా నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ కొటేషన్ ఒకసారి గమనించండి. అనుభవ శూన్యుడి మనస్సులో అనేక అవకాశాలుంటాయి, కాని నిపుణుడి మనసులో కొన్ని మాత్రమే ఉంటాయి. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది కదూ, కాని దీని వెనుక చాలా పెద్ద నిజం దాగుంది. మన సొసైటీ ఎప్పుడూ కూడా ఏదో ఒక ఫీల్డ్లో నిపుణులైపోవాలి అని మనల్ని పుష్ చేస్తూనే ఉంటుంది. కాని సైకాలజీలో ఐన్స్టెల్లింగ్ ఎఫెక్ట్ అని ఒకటుంది, తెలుసా? అంటే ఏంటంటే, నాకు అంతా తెలుసు అని మనం ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతామో కొత్త విషయాలను నేర్చుకోవడానికి మన బ్రెయిన్ తలుపులు మూసేసుకుంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటారు? అక్కడే మనకు ఈ మొదటి కాన్సెప్ట్ పరిచయమవుతుంది. అదే షోషిన్ లేదా ప్రారంభదశ మనస్సు. అసలు ఈ షోషిన్ అంటే ఏంటి? ఈ జపనీస్ పదానికి అర్థమేంటంటే, ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా పూర్తి ఏకాగ్రతతో ఉండే ఒక బిగినర్స్ మైండ్. సింపుల్గా చెప్పాలంటే, ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు మనకు ఎంత తెలిసినా సరే ఏమీ తెలియని ఒక చిన్న పిల్లాడిలాగా నేర్చుకోవాలి. మనకున్న ఆ అహంకారాన్ని కాస్త పక్కన పెడితే కొత్త ఆలోచనలు వాటంతటవే వస్తాయి. జెన్ క్యాలిగ్రఫీలో దీనికి సంబంధించి రెండు ముఖ్యమైన అక్షరాలుంటాయి. ఒకటి షో అంటే ప్రారంభం, రెండవది షిన్ అంటే మనస్సు. ఈ కాన్సెప్ట్ని 13వ శతాబ్దంలోనే డాగెన్ జెంజీ అనే గొప్ప గురువు మొదటిసారిగా బోధించారు. ఆ తర్వాత షున్రియో సుజుకి గారు తన మాటల ద్వారా ఈ షోషిన్ అనే భావనను ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో పాపులర్ చేశారు. మరి ఇలాంటి ఒక బిగినర్స్ మైండ్ ఎలా ఉంటుందంటారో? అది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది, కొత్త విషయాలను స్వీకరించడానికి రెడీగా ఉంటుంది, దయతో కూడి ఉంటుంది, అలాగే అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తుంది. ఆలోచించండి, ఒక గ్లాసు సగం నిండి ఉంటే అందులో మనం నీళ్లు పోయగలం. అదే గ్లాసు పూర్తిగా నిండిపోతే ఇంకేం పోయలేం కదా. మన మైండ్ కూడా అంతే. అది ఎంత ఖాళీగా ఉంటే అందులో అద్భుతమైన అవకాశాలకు అంత చోటుంటుంది. ఇక మనం రెండవ ముఖ్యమైన అంశంలోకి వద్దాం, జెన్ మరియు జాజెన్. ఈ షోషన్ అనే మైండ్సెట్ని మనం ఎలా సాధించాలి? ఇక్కడే జాజెన్ అనేది వస్తుంది. జాజెన్ అంటే సింపుల్గా కూర్చుని చేసే ధ్యానం. ఇందులో మూడు స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, పోస్చర్ అంటే కరెక్ట్గా కాళ్ళు మడిచి వీపు నిటారుగా ఉంచి కూర్చోవడం. సెకండ్, బ్రీథింగ్. మన శ్వాస అనేది గాలికి అటూ ఇటూ ఊగుతున్న ఒక తలుపులా సహజంగా ఉండాలి, దాన్ని ఎలాంటి ఫోర్స్ చేయకూడదు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనల్ని మనం మర్చిపోవడం. శ్వాస మీద పూర్తి ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన ఆలోచనలు, మన ఈగో అన్నీ మాయమైపోతాయి. దీని గురించి సుజుకి గారు ఒక బ్యూటిఫుల్ మాట చెప్పారు. మనం మనగా ఉన్నప్పుడు జేజన్ నిజమైన జేజన్ అవుతుంది అని. అంటే ఈ జెన్ అనేది ఏదో అతీంద్రియ శక్తులు సాధించడానికి చేసే మ్యాజిక్ కాదు, మన బాడీ మీద మనం చేసే యుద్ధమంతకన్నా కాదు. ఇది సింపుల్గా మన ఒరిజినల్ నేచర్కి, మన అసలైన స్వభావానికి మనం తిరిగి వెళ్లడం అంతే. ఇప్పుడు మూడవ అంశం గురించి మాట్లాడుకుందాం. అదే చిన్న మనస్సు, పెద్ద మనస్సు. మనందర్లోనూ ఎప్పుడూ ఒక అంతర్గత పోరాటం జరుగుతూనే ఉంటుంది కదా. ఒకవైపు చిన్న మనస్సుంటుంది, ఇది చాలా లిమిటెడ్, ఎప్పుడు బయటి విషయాల మీదే దీని ఫోకస్ ఉంటుంది. ఇది నాకు కావాలి, నేను సాధించాలి అనే ఆ ఈగోతో కూడిన ఆలోచనలన్నీ ఇక్కడ నుంచే పుడతాయి. కాని ఇంకోవైపుండే పెద్ద మనస్సు, అది అనంతమైనది. అందులో ఎంతో దయ ఉంటుంది, ప్రపంచంలోని ప్రతిదాన్ని తనలో ఇముడ్చుకునేంత విశాలమైనది. వాస్తవానికి మన నిజమైన స్వరూపం ఈ పెద్ద మనస్సే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక జెన్ సర్కిల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ వృత్తం పరిపూర్ణమైన, దేనిపైనా ఆధారపడని ఆ బిగ్ మైండ్కి ప్రతీక. ఇందులో మంచి, చెడు, నాది, నీది లాంటి డ్యూయలిస్టిక్ థింకింగ్ ఉండదు. ఏది ఎలా ఉందో దాన్ని అలా సహజంగా ఉన్నదున్నట్లుగా స్వీకరించడమే ఈ పెద్ద మనసు లక్షణం. చాలా పవర్ఫుల్ కదా. సో ఇదంతా ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? అదే మన 4వ పాయింట్, సరైన అవగాహన. మనం ఒకటి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, జెన్ అనేది కేవలం మనం చదివి నేర్చుకునే ఒక ఫిలాసఫీనో, తాత్విక జ్ఞానమో కాదు. ఇది కంప్లీట్గా ఒక డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇది ఏ మతానికీ వ్యతిరేకం కాదు. మీరు ఏ మతాన్ని ఫాలో అవుతున్నా సరే, జెన్ అనేది బయట ప్రపంచం నుంచి మీ ఫోకస్ని మీ లోపలికి మళ్లిస్తుంది.
ఇక్కడ పెద్ద పెద్ద తత్వ విచారణల కంటే మనం పర్సనల్గా ఫీలయ్యే ఎక్స్పీరియన్స్కే వాల్యూ ఎక్కువ. సుజుకీ గారి ఈ మాట చూడండి. ఆయనేమంటారంటే, మన అవగాహన కేవలం మేధోపరమైనది కాదు, నిజమైన అవగాహన అంటే అసలైన ఆచరణే. భలే చెప్పారు కదూ. పుస్తకాలు చదవడం మంచిదే, దానివల్ల నాలెడ్జ్ వస్తుంది. కానీ నాకు ఫలానా రిజల్ట్ కావాలి అని ఆశించకుండా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ధ్యానం చేస్తాం చూశారో, అప్పుడే దాని అసలైన మీనింగ్ మనకర్థమవుతుంది. ఫైనల్గా 5వ భాగం, నిరంతర సాధన. దీనికి సంబంధించి టైల్ను పాలిష్ చేయడం అనే ఒక బ్యూటిఫుల్ మెటఫర్ ఉంది. ఆలోచించండి, ఒక మట్టి టైల్ను మనం ఎంత రుద్ది పాలిష్ చేసినా అదేమైనా వజ్రంగా మారిపోతుందా? లేదు కదా. ఈ విషయం మనకు ముందే తెలుసు. అయినా సరే ఇది వజ్రంగా మారాలి అనే ఎలాంటి ఆశ లేకుండా పూర్తి ఏకాగ్రతతో ఆ పని చెయ్యడమే అసలైన జెన్ సాధన. రిజల్ట్ గురించి వర్రీ అవ్వకుండా మన పని మనం 100% ఎఫర్ట్తో చేసుకుంటూ పోవడమన్నమాట. మరి మన బిజీ మోడర్న్ లైఫ్లో దీన్నెలా ప్రాక్టీస్ చేయొచ్చు? వెరీ సింపుల్. మనం రోజు చేసే పనుల మీదే పూర్తి ఏకాగ్రత పెట్టడం. తినేటప్పుడు కేవలం తినడాన్నే ఎంజాయ్ చేయాలి. పని చేసేటప్పుడు ఫోన్ చూడకుండా ఆ పని మీదే ధ్యాస ఉంచాలి. ఎలాంటి అంచనాలు లేకుండా మన రోజువారీ రొటీన్ని చేసుకుంటూ వెళ్లడం. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ రొటీన్లోనే జీవితానికి అర్థం వెతుక్కోవడం. ఇదే మన అస్సలైన సాధన. సో మనం ఈ విశ్లేషణ చివరికొచ్చేశాం. ఇక్కడ మనల్ని మనం అడగాల్సిన ఒక లోతైన ప్రశ్నుంది. ఎల్లప్పుడూ ఒక అనుభవశూన్యుడిగా ఉండటానికి మనం సిద్ధంగా ఉన్నామా? నాకన్నీ తెలుసు అనే ఆ ఎక్స్పర్ట్ భారాన్ని పక్కన పెట్టేద్దాం. ప్రతీక్షణం ఒక కొత్త స్టూడెంట్లా, ఒక ఫ్రెష్ మైండ్తో, చాలా క్యూరియాసిటీతో ఈ జీవితాన్ని గడపడానికి మనం రెడీనా? ఈ జెన్ మైండ్, బిగినర్స్ మైండ్ కాన్సెప్ట్ మనందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. నేర్చుకోవాలనే తపనతో ఎప్పటికీ ఒక బిగినర్లాగే ఉందాం. ధన్యవాదాలు.